అన్నపూర్ణగా పేరొందిన ఆంధ్రప్రదేశ్ ఒకప్పుడు అన్ని రంగాల్లో నంబర్ 1గా ఉండేది. కానీ కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి వెనక్కి పరుగులు పెడితే అప్పుల్లో మాత్రం అగ్రస్థానానికి చేరింది. ఒకప్పుడు బీమార్ రాష్ట్రంగా పేరొందిన ఉత్తరప్రదేశ్ కంటే దారుణమైన స్థితికి చేరింది. ఆర్థిక సంక్షోభం పేరిట కథనాలు రాస్తున్న ఎల్లో మీడియా సంక్షేమ పథకాలను ఎగ్గొట్టేందుకు అవసరమైన రంగం సిద్ధం చేస్తోంది. 2 ఏళ్ల కరోనా సంక్షోభం ఉన్న వైఎస్ జగన్ ప్రభుత్వం సమర్థంగా ఆర్థిక నిర్వహణ చేపట్టింది. తాజాగా కాగ్ ఇచ్చిన నివేదిక దీనికి సాక్ష్యంగా నిలుస్తోంది. వీటన్నిటికీ కారణాలు ఏంటి? ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరా లేక లక్ష్య సాధనలో వైఫల్యమా? ఈ అంశాలపై సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు విశ్లేషణ. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనకు సంపద సృష్టించడం తెలుసునని, ఏపీని నెంబర్ 1 చేస్తానని 2024 ఎన్నికల ప్రచారంలో పదే పదే చెప్పేవారు. అప్పటి ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారని అంటూ నోటికొచ్చిన అంకి చెబుతూ ప్రజలను భయపెట్టేవారు. అబద్ధాలు మాయమాటలతో ప్రజలను మభ్యపెట్టారో, ఇంకేం జిమ్మిక్కులు చేశారో కానీ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏపీలో అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత అసలు సినిమా మొదలైంది. చంద్రబాబు సంపద విషయంలో కాదు కానీ అప్పులు, రెవెన్యూ లోటు తదితర విషయాల్లో మాత్రం ఏపీని నెంబర్ 1 చేశారు. తాజాగా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ ఇచ్చిన నివేదికలో ఏపీకి సంబంధించిన అంశాలను చూస్తే ఆందోళన కలిగించేవిగా ఉన్నాయి. ఏపీలో అభివృద్ధిని పక్కన పెట్టి ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టే పనిలో బిజీగా ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై నివేదిక ఇచ్చిన కాగ్ మీద కూడా కేసు పెడతామని బెదిరిస్తారేమో అని యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడైన సీనియర్ పాత్రికేయుడు ఒకరు వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీని భుజాన వేసుకుని మోసే ఎల్లో మీడియా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రమాదకరంగా ఉందంటూ ఒక కథనాన్ని ఇచ్చి అనవసర వ్యయాలు తగ్గించుకోవాలని సలహా ఇచ్చింది. ఇదేదో వ్యూహాత్మకంగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం తరపున కథనం రాశారేమో అన్న అనుమానం కలుగుతుంది. ఎందుకంటే గత ఏడాదిన్నర కాలంగా రాష్ట్రంలో ఆర్థిక నిర్వహణ అధ్వానంగా ఉందన్న సంగతి అందరికీ తెలుసు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆయా స్కీములు అమలు చేసినప్పుడు, అప్పులు తెచ్చినప్పుడు రాష్ట్రం శ్రీలంక అయిపోతోందని టీడీపీ, జనసేనతో పాటు ఎల్లో మీడియా నానా రచ్చ చేసేవి. జగన్ టైంలో అప్పులు అంటూ గోలగోల చేసిన వారు తాము అధికారంలోకి వస్తే ఏడాదికి 1,50,000 కోట్ల మేర సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని ఆనాడు ప్రకటించారు. అది సాధ్యం కాదని జగన్ అంటే చంద్రబాబుకు సంపద సృష్టించడం తెలుసని, తద్వారా స్కీములు అమలు చేస్తామని ఆకాశమే హద్దుగా అబద్ధాలు చెబుతుండేవారు. తాజాగా కాగిచ్చి నివేదికను పరిశీలిస్తే ఆర్థిక నిర్వహణ ఏ రకంగా చూసినా ఇప్పటి పరిస్థితి కన్నా జగన్ టైంలో బెటర్గా ఉందని అర్థమవుతుంది. 2 ఏళ్ల పాటు కరోనా సంక్షోభం ఉన్నా జగన్ ప్రభుత్వం సమర్థంగా ఆర్థిక నిర్వహణ చేసినట్లు వెల్లడవుతుంది. కేంద్ర ప్రభుత్వాన్ని ఈ మధ్య చంద్రబాబు, లోకేష్లు తెగబొగుడుతున్నారు. అయినా పెద్దగా ఫలితం లేదా అన్న ప్రశ్న వస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఏడాది అంతటికీ కలిపి తీసుకోవాలని తలపెట్టిన 79,926 కోట్ల రుణంలో 6 నెలల్లోనే 78% పైగా అంటే 63,000 కోట్ల రూపాయల రుణాన్ని తీసేసుకుంది. దేశంలోనే అగ్రస్థానంలో నిలబెడతామని పదే పదే ఊదరగొట్టిన ఏపీని ఈ రకంగా అప్పుల్లో నెంబర్ 1 చేశారన్న అభిప్రాయం కలగదా? గతంలో నోటికొచ్చిన రీతిలో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక గల్లాపెట్టె ఖాళీగా కనబడుస్తోందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. నిజానికి 2019లో చంద్రబాబు అధికారం కోల్పోయినప్పుడు ఖజానాలో కేవలం 100 కోట్లే ఉంచి దిగిపోయారు. అదే 2024లో జగన్ ప్రభుత్వం ఓటమి పాలై చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పుడు ట్రెజరీలో సుమారు 7,000 కోట్ల రూపాయల వరకు నిధులున్నాయి. అయినా జగన్ ఆర్థిక విధ్వంసం చేశారని కూటమి పెద్దలు ఎల్లో మీడియా విష ప్రచారం చేశాయి. ఒకప్పుడు ఉత్తరప్రదేశ్ ఆర్థిక నిర్వహణలో అట్టడుగున ఉండేది. దాన్ని బీమార్ రాష్ట్రాల్లో ఒకటిగా చెప్పేవారు. చంద్రబాబు నాయుడు ఆ రోజుల్లో యూపీ, బీహార్లు సరిగా పెర్ఫామ్ చేయడం లేదని, దానివల్ల బాగా పనిచేసే ఏపీ వంటి రాష్ట్రాలకు నష్టం జరుగుతోందని, కేంద్రం నుంచి ఆ రాష్ట్రాలకే అధికంగా నిధులు వెళుతున్నాయని, నిధుల పంపిణీ ఫార్ములా మార్చాలని వాదించేవారు. ఇప్పుడు సీన్ రివర్స్ అయినట్లుగా ఉంది. యూపీ అప్పులు తీసుకోవడంలో, ఆర్థిక నిర్వహణలో బాగా పనిచేస్తున్నట్లు అనిపిస్తుంది. ఏపీ 63,052 కోట్ల అప్పుతో ప్రథమ స్థానంలో ఉండి ఆందోళనకర స్థితికి చేరుకుంటే ఉత్తరప్రదేశ్ ఈ 6 నెలల్లో కేవలం 9,332 కోట్లు మాత్రమే అప్పు చేసింది. ఏపీ తర్వాత మధ్యప్రదేశ్ 49,100 కోట్లు, తెలంగాణ 45,139 కోట్లు అధిక అప్పులు చేసిన రాష్ట్రాల్లో వరుస క్రమంలో ఉన్నాయి. మధ్యప్రదేశ్, తెలంగాణలతో పోల్చినా ఏపీ పరిస్థితి మరీ దారుణంగానే ఉన్నట్టు కనిపిస్తుంది. జగన్ ప్రభుత్వం 2 ఏళ్ల పాటు కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొంది. అప్పుడు ఆదాయం దాదాపుగా లేని పరిస్థితి. ఆ సమయంలో రుణాలు తీసుకోండి రాష్ట్రాలకు కేంద్రం సూచన చేసింది. ఆ ప్రకారం అప్పులు చేసినా అదేదో జగన్ తప్పు చేసేసినట్లుగా ఎల్లో మీడియా అభూత కల్పనలు సృష్టించింది. ఇప్పుడు అలాంటి సంక్షోభాలు ఏమీ లేకపోయినా చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేసింది. కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలోనూ జగన్ ప్రభుత్వమే బాగా పనిచేయగలిగింది
చేయగలిగిందని లెక్కలు చెబుతున్నాయి. ఏపీ విభజన నాటి రెవెన్యూ లోటు 10,000 కోట్ల రూపాయలు రాబట్టడంలో కానీ, పోలవరం ప్రాజెక్టుకు 12,000 కోట్ల ఆర్థిక సాయం పొందడంలో కానీ జగన్ విజయం సాధించారు. ఆ రోజుల్లో జనంలో డబ్బులు రొటేట్ అవడం వల్ల జీఎస్టీ వసూళ్లు కూడా గణనీయంగానే ఉండేవి. కానీ ఇప్పుడు జీఎస్టీ వసూళ్లు పడిపోయాయి. ఇంకా ఎల్లో మీడియా రాసిన కొన్ని కథనాల విశ్లేషణ ఆసక్తికరంగా ఉంటుంది. తల్లికి వందనం స్కీమ్తో జీఎస్టీ జోష్, ప్రజల కొనుగోలు శక్తి పెరిగిందని ఎల్లో మీడియా కొద్ది కాలం క్రితం ప్రచారం చేసింది. ఆ తర్వాత జీఎస్టీలో స్లాబ్ రేట్ల తగ్గింపుతో జనంలో జోష్ అని, సూపర్ సేవింగ్స్ అని కూడా ప్రజలను మభ్యపెట్టింది. ఇప్పుడు అదే మీడియా జీఎస్టీ రాబడులు తగ్గాయని రాస్తోంది. సేవింగ్స్కు సూపర్ మస్కా రిటైల్ మాయలో జీఎస్టీ పొదుపు ఆవిరి అయిపోయిందని చెబుతోంది. ఈ 17 నెలల్లో రికార్డు స్థాయిలో 2,49,350 కోట్ల రూపాయల మేర వివిధ రూపాల్లో అప్పులు చేసిందని మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు. తమ హయాంలో 5 ఏళ్లలో 3,32,670 కోట్లు అప్పు చేస్తే శ్రీలంక అయిపోయిందని విషప్రచారం చేసిన ఎల్లో మీడియాకు ఇప్పుడు 2.5 లక్షల కోట్లు అప్పు చేస్తే ఏపీ అమెరికా అయినట్లు కనిపిస్తోందా అని బుగ్గన ప్రశ్నించారు. టీడీపీ జనసేనలు చేసిన వాగ్దానాల్లో అనేకం అమలు చేయకుండానే దాదాపు 2.5 లక్షల కోట్లు అప్పు చేస్తే వచ్చే సంవత్సరాలు ఇంకెంత అప్పు చేయాల్సి వస్తుందో అన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. వీటిపై సమాధానాలు ఇవ్వలేక ఇప్పటికీ జగన్ ప్రభుత్వం విధ్వంసం అంటూ తప్పుడు ప్రచారం చేస్తూ కాలక్షేపం చేస్తే కూటమి ప్రభుత్వానికి కలిసి వచ్చేది ఉండదని గమనించాలి. సంపద సంగతేమో కానీ ఏపీని అప్పుల కుప్పగా చేసి ప్రజలను సంక్షోభంలోకి నెట్టకుండా ఉంటే అదే 10,000 అని చెప్పాలి.